అందరికీ నమస్తే. మీకు మీరే వైద్యులు, ప్రకృతే వైద్యశాల. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది శరీర నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన సమస్యకి, వీటన్నిటికీ కూడా యోగం మీకు మీరే సులభంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అనుభవ యోగం ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. రిజల్ట్ కూడా వాడిన 10 రోజుల నుంచే మీకు రిజల్ట్ ఉంటుంది. ఈ యోగానికి కావాల్సిన మూలికలు ఒకే చెట్టు ఔషధం కావాలి. తుమ్మ చెట్టు చూడండి, ఇది తుమ్మ చెట్టు ఆకు నీడలో ఆరించింది. ఈ తుమ్మ చెట్టు ఆకు 100 గ్రాములు తీసుకోండి. తుమ్మ చెట్టు పువ్వు 100 గ్రాములు. పువ్వులు ఇలా మంచి వయస్సులో ఉన్నటువంటి పువ్వులు తీసుకునేసి 100 గ్రాములు నీడలో ఆరించి దీని చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. అలాగే తుమ్మ చెట్టు కాయలు బాగా ముదిరినవి 100 గ్రాములు తీసుకునేసి చూర్ణం చేసుకోవాలి. అలాగే తుమ్మ చెట్టు బెరడు మంచి బెరడు తీసుకునేసి దీన్ని ఇక్కడ కచ్చపచ్చగా దంచి నీడలో ఆరించి పొడి చేసుకున్నది 100 గ్రాములు. అలాగే తుమ్మ చెట్టు జిగురు, ఈ తుమ్మ చెట్టు జిగురు మాత్రం కొద్దిగా నెయ్యి వేసి, 1/2 చెంచా నెయ్యి వేసి 100 గ్రాములు బాగా దోరగా వేయించాలి. వేసి ఇది కొద్దిగా తెల్లగా అవుతుంది. దీన్ని పొడి చేసేసి ఈ చూర్ణం కూడా 100 గ్రాములు. ఇవంతా ఒకే చెట్టుదే పంచాంగాలు అన్నమాట. ఓకేనా? పంచాంగాలు తీసుకునేసి ఈ పంచాంగాల్లో 100 అన్ని 500 గ్రాములు వేసుకునేసి దీనికి సమానంగా పటిక బెల్లం 500 గ్రాములు వేసుకోవాలి. 500 గ్రాములు పటిక బెల్లం వేసుకునేసి బాగా మిక్సీలో ఆడించేసి దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని తెల్లవారి 1 టేబుల్ స్పూను, రాత్రి 1 టేబుల్ స్పూను తినే అర్ధగంట ముందు తీసుకోవాలి. 1 గ్లాసు నీళ్ళతో కానీ, లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ, లేదా పాలతో కానీ ఇలా తీసుకుంటే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి అలాగే మోకాళ్ళలో గుజ్జు కూడా సహజంగానే పెరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఈ ఔషధం చేసుకుని వాడుకొని ప్రయోజనం పొందాలని కోరుకుంటూ మీ చిరాష్ కాదర్ ఫ్రమ్ అరణ్య మంత్ర హెర్బల్స్. ధన్యవాదాలు.